హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సండే స్పెషల్ కొబ్బరి పాలతో రైస్ చేస్తున్నానండి. ఇంకా కొబ్బరి పాలతో చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. ఇంకా చికెన్ ఫ్రై అయితే ఉడుకుతుంది. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ కర్రీ ఉడుకుతుంది. దీంట్లో మనం కొంచెం ముందుగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అది సగం అంతా ఉడికిన తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలండి. అన్నం రెడీ అయిపోయింది. కూర అయితే దగ్గరికి అవుతుంది. ఫ్రై కూడా రెడీ అయి వచ్చింది. ఈ కొబ్బరి అన్నంతో కొబ్బరి పాల చికెన్ కర్రీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.